విధంగా రకరకాల నిందలు స్తోత్రాలు వస్తున్నాయి, ఏం మార్పున్నట్టు అది కట్టే కష్టం. వీళ్ళు పైపెత్తి తిట్టు ఉంటారు, వాడు మౌనంగా ఉంటారు. అనుకో ఎందుకు చెప్తావు, నేను చెప్పానా? ఆ గోడకి చెప్తే ఎంత, మనిషికి చెప్తే అంత, అక్కడ పట్టించుకుని లక్ష్యం ఉంటేగా అని తిట్టడం. మౌనంగా ఉంటారు. కొని ఎందుకు మాట్లాడితే తగు వస్తుందంటే అది గోడ జడం, ఆ జడ పదార్థానికి చెప్తే ఎంతో, ఇది చైతన్యం అనుకుంటున్నాం, జడ ప్రకాశం ఇది. అక్కడ కదలిక లేదు, ఇక్కడ కన్ను ముక్కు ఆడితే ఇలా చూస్తున్నాడు కానీ తినడానికే ఇంకేందుకు తిట్టు, నీకేయి మాట్లాడు. మౌనం పాటించి మంచి మార్గంలో మనం వెళుతున్న కొద్దీ తిట్లు వచ్చి వాటిలో పోతుంది. అయితే అలాంటివన్నీ పట్టించుకుంటే సామాన్య లక్షణంలోకి వచ్చేసినట్టే. పట్టించుకోకుండా విలక్షణంగా ఉంటే ఉపన్యాసం విన్నందుకు సార్థకత. ఏదో కొంచెం దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలగానే ఇంక మేము రావండి అక్కడికి వస్తే మాకంటే ఇన్నాళ్ళు విన్న విచారణ ఏమి దుఃఖం లేకుండా ఉంటుందా? శరీరమే ఎతర దేహ తత్ర దుఃఖ అని చెప్పి అనుకున్నప్పుడు దేహం అన్నప్పుడు దుఃఖం రాదు. ఆ దుఃఖాన్ని తోసుకుందుకేగా వేదాంతం. లేకపోతే పొద్దున్నే మీకేం పరిపాటు లేవే, ఇక్కడికింత తీరిగా వచ్చి కూర్చుంది. పోనీ ఈ గంటన్నర విన్నదైనా హృదయానికి పడితే దుఃఖం నుంచి నివృత్తి కావచ్చు అని కదా వస్తున్నారు. కనుక విశేష విచారణ చేస్తే మృత్యువదన కుహ్వరం, ఎప్పుడు ఇందులో మృత్యు తాండవిస్తూ ఉంటాడు. రా రా అని పిలుస్తున్నాడు. కాలగర్భంలో ఆయు ప్రమాణం కలిసిపోతున్నది. ఇట్లా ఉండేటువంటి దేహ ధర్మాలతో నాకు సంబంధం లేదు, ఇదంటేనే నాకు జుగుప్స. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరం చెంచనం. శరీర స్వాభ్రస విశాచ్యాపేసలాంగల అహంకార చమత్కృత్య చలేన చలిత వయం. ఈ శరీర బిలం అంతా కూడా బిలంలో పిశాచాలు పడుకుని ఉంటాయట. ఏమిటా పిశాచం అంటే అహంకారం. ఓపిక లేకపోయినా మాత్రం అహం తక్కువ ఉండదు. ఈయన మొహం ఈయన చేసేదేంటి, అవునరా నేను ఇప్పుడు ఎంత చేసేవానో మీ నాన్న అడుగు, ఇంకా నీకెందుకు అహం, చేసేది ఒప్పుకుందా? అప్పుడు మా నాన్న సంగతి కాదు కానీ ఇప్పుడు లేదు, అదిగో అదే వద్దన్నా. నేను ఎంతగా ఇదంతా ఎవరు కట్టారు? నేనే. ఇదంతా ఏర్పాటు చేసింది ఎవరు? నేనే. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఏర్పాట్లు నేను చేస్తే ఇప్పుడు నా మీద నీ పెత్తను. నాకంతా తెలియదు. నీకు నిజంగా అంత శక్తివంతుడు అయితే ఏది చెంపు తీసి అక్కడ పెట్టే శక్తి లేదు. అహం పెద్ద మేరు అంతా. ఇంకా జీవోత్సవంలా బతికే స్థితిలో కూడా అహంకారం పోదు. అయితే ఎప్పుడు పోవాలి? బాల్యావస్థలోనే భక్తి జ్ఞానాలతో అహం చస్తే ఇహానికి పరానికి పనికొస్తారు. అట్లా ఉండే మహద్వైభవం గుర్తించిన నాకు శరీరంతో సంబంధం లేదు. దినైహి కతిపైరేవ నిర్కరాంబు గణో యదా పతస్యం యత్నాం జఠరా కాయ పల్లవాహ. కొద్ది రోజుల్లో శరీరం అంతా మోడ వృక్షంలా పడిపోతుంది. ఇట్లా పడిపోయే దానివల్ల నాకేం సుఖం? ఇంతవరకు శరీర ధర్మంలో ఉండే విశేషాంశాలని చెప్పారు పెద్దవాళ్ళకి, మధ్య వాళ్ళకి, బాలకులకి. ఇప్పుడు బాలావస్థలో ఉండేటువంటి దుఃఖం, యవనంలో ఉండే దుఃఖం, ముసల్తనంలో ఉండే దుఃఖం, ఎన్ని దుఃఖాలో! అసలు జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః దుఃఖం లేనిది ఎప్పుడు మరలా హెచ్చరిక చేస్తున్నారు. శ్రీరామువాచ, రామచంద్రుడు అంటున్నారు, లద్వాపి తరణపాకారే కార్యభారతరంగిణీ సంసార సాగరే జన్మ బాల్యం దుఃఖాయ కేవలం. బాల్యావస్థంత దుర్దశ దుఃఖం మరి ఏ జీవికి ఉండదు. చిన్నతనంతా దుఃఖం. వివిధ కార్యాలతోటి తరంగాల్లా వస్తూ ఉంటే భావాలు, వాళ్ళు ఆ భావాన్ని సరిపోయినట్టు చేయలేరు. సంకులం, సంసారంలో పడిపోవడానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? పుట్టుక, దుఃఖం. తల్లి గర్భంలో పిండోత్పత్తి జరగడం, ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి మలమూత్రపు సంచుల మధ్యలో ఈ బిడ్డ నలిగిపోతున్నప్పుడు నేను ఎందుకు వచ్చాను భగవంతుడా అని ఏడుస్తాడు. ఏడ్చి నీ కరుణ చేత నేను కాని బయటికి నెట్టబడితే నిన్ను మర్చిపోను, నిరంతరం స్మరణ చేస్తాను, మరలా తల్లి కడుపుకి రాను అంటాడు. అని యువతలకి రానా అని కలి నీళ్ళని వీళ్ళు జరుగుతారు కొంచెం మంత్రించి. వీళ్ళకి తెలిసిన మంత్రం ఏం లేదు, వాడిని దేవుడుగా చేసేయడమే. వీళ్ళ మంత్రంతో మహత్తు వైభవాన్ని ఇచ్చి పైకి పంపించే శక్తి వీళ్ళకి అట్లా లేదు. మనలాగా వాళ్ళని తయారు చేసేసుకుని మన పక్కన వాళ్ళు ఏడుస్తుంటారు, అని నీళ్ళు చల్లేస్తారు. వాడు ఏడవకపోతే వీళ్ళు ఏడుస్తారు. ఏడ్చి మనలాగా వాడు ఏడవాళ్ళని నీళ్ళు చల్లుతారు. చల్లగానే వాడు కళ్ళు ఎప్పి కవ్వమని అమ్మయ్య ఏడ్చాడు, పిల్లవాడు ఏడ్చాడు. ఎందుకు? యావజ్జీవం మళ్ళీ ఏడుస్తాడు. అందుకు మన చేతిలో నీళ్ళేమిటి? మాయ నీళ్లు చల్లి మాయలోకి దింపడం, అది మన ప్రజ్ఞ. ఎవరైనా మహాత్ములు వచ్చి మాయ నుంచి నెట్టి పైకి పంపిస్తారు. ఇక్కడ ఇట్లా కాదు, దింపే స్టార్టింగ్ పాయింట్ నుంచి దింపే ప్రయత్నం. వీళ్ళందరూ దింపారు. ఏడ్చాడు. ఏడ్చాక వాడు బాధ ఏమిటో తెలియదు పాపం. ఎందుకు ఏడుస్తున్నాడు? మామూలుగా ఏడిస్తే వీళ్ళు నవ్వుతారు. విపరీతంగా ఏడుస్తున్నాడు, మళ్ళీ ఏడుపు. అమ్మో ఇదేంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు అని ఏ ద్వారంలో ఏ పోకపోయినా వాడు దుఃఖమే కనుక చెప్పుకోలేడు కనుక వాడిని హాస్పిటల్కి మోసుకుపోవడం. అప్పటి నుంచి ఇంజక్షన్ వాడికి ఎంత నరకయాతన. పూర్వం కానీ ఇప్పుడు మరీ దరిద్రం. ఆ పుడుతున్నప్పుడే వాడికి రకరకాల లోపాలు, రకరకాల దుఃఖాలు అన్నీ వస్తాయి. కేవలం దుఃఖమయం. అట్లా ఉండి పాపం ఏం తెలియదు. వాడికి పాలు తాగాలని కూడా తెలియదు.
చేతులు అట్లా ఇట్లా పెట్టుకోవాలని తెలియదు, కాళ్ళు సవరించుకోవాలని తెలియదు, మలమూత్రంలో పురుగులాగా తిరుగుతూ ఉంటాడు. ఆ మలమూత్రాలు విసర్జించుకుని అందులో ఆనందంగా పులుకుతూ ఉంటాడు. వాడిని తీసి తల్లి సంరక్షణ చేసి, ఆ తల్లి కూడా గడ్డి మేడం అయితే అందులోనే ఆమె హాయిగా పడుతుంది. ఆమె కాస్త చురుకైందైతే తీస్తుంది, లేకపోతే మా అమ్మ వచ్చి తీస్తుంది అని ఆ పిల్లల్ని ఆ అసహ్యమైన పదార్థాలు పక్కనెట్టి హాయిగా నిద్రా సమాధి స్థితి ప్రార్థన అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడ జడ్డి. అట్లా ఉండి నంగి మేడం కాకుండా ఆ తల్లి మంచి ప్రజ్ఞావంతురాలితే ఆ గుడ్డ మార్చి వాడిని శుద్ధిగా ఉంచుతుంది. అప్పుడు కొంచెం వాడి దేహానికి ఆనందం ఉంటుంది. లేదు అందులోనే పొరుతూ అందులోనే క్రిమికీటకాలతో అమలు ఈగలు ముసురుతూ ఉంటే ఎంత కష్టం. అశక్తిరా బాధ సృష్ట మూకత మూఢ బుద్ధిదాక కృత్నుతాలోలత దైన్యం సర్వం బాల్యే ప్రవర్తితే. మూఢత్వం, లౌల్యత్వం, చపలత్వం అన్ని మూటగట్టి బాల్యావస్థలో పెట్టేట భగవంతుడు. ఆ మూట నుంచి ఎట్లా తప్పించుకోవాలి? ఎప్పుడు పాపం అలా ఏడుస్తుంటాడు, కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు. అమ్మ కనపడకపోతే ఏడుస్తాడు, అమ్మ వస్తే ఆనందం, అమ్మ వెళ్ళిపోతే దుఃఖం. అమ్మ ఒళ్ళో ఉండి అమ్మ ముఖం చూసుకుంటుంటే ఆనందం. ఎవరైనా కొత్త వాడు వస్తే వాడు మొహంలా చూస్తాడు, ఏడుస్తాడు. అబ్బో వీడికి పోలికలు తెలిసేయండి అని వీడి పొంగిపోవడం. వీడికి పోలికలు బంగారం అయిపోవడం. మా పిల్లవాడికి పోలికలు తెలుసండి, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళడు. ఇప్పటి నుంచి వాడికి అత్తుకుంటే కానీ ఆ బంధం బాగా చివరిదాకా చేయడానికి వీరు ఉండదు. అందుకోసం నేనంటే వాడు బాగా గుర్తండి, వాళ్ళ అమ్మ నేనే బాగా గుర్తు. వీళ్ళే ఉన్నదే వీళ్ళిద్దరు ఉన్నవాళ్ళని చచ్చిపోయారు. వీడి కట్టింకేవాడు కాపురానికి వచ్చేటప్పుడు అత్తగారు మామూలు చచ్చిపోవాలి, మా ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంట్లో కాపురానికి వచ్చేయాలి. మరి ఇంకెవరు నా పెద్దవాళ్ళు వీళ్ళిద్దరే ఏం చేసుకున్నా అని చదువుకుని వీళ్ళ మొహాలు వాడు తెలుసు కనుక పై మొహాలు వస్తే ఏడుస్తూ ఉంటాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పెరగడం మొదలుపెట్టాక మూఢత్వం, లాలిత్వం, ఇంకా దుఃఖం. వాడి కాలు చేయి కన్ను బాగా తిరగడం, అటు ఇటు కాలు చేతులు ఊపుకోవడం చేతనయ్యేటప్పటికల్లా తల్లినే తరగడం మొదలు పెడతాడు. అప్పటి నుంచి స్టార్టింగ్ బట్ట మీద తంతుంటే అప్పుడు ముద్దుగా ఉంది, ఆ తర్వాత తంతానంటే కష్టంగా ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. చిన్నపిల్లలు చిన్న చిన్న బాధలతో తల్లి బట్ట మీద తంతుంటే ఆయన ఎంతో పొంగిపోతుంది. మా నాయని మా బంగారం పొద్దున్న వాడు చరణాపతి చంపుతాడు. అమ్మో చంపుతావు, చంపవా, మరి నిన్ను పెంచినందుకు చంపాల్సిందే అని ఆమె అప్పుడు బాధపడుతుంది. ఇప్పుడే కాదు ఎప్పుడో నేను తన్నాను అంటే అంత జ్ఞానం మాకు అప్పుడు జ్ఞానోదయం లేదు. అప్పుడే జ్ఞానోదయం అయితే తన్నందుకు అప్పుడే కాళ్ళు కాస్త విడిచి కూర్చోబెడితే ఇప్పుడు ఆ కాళ్ళు లేచే పని ఉండవు, చేతులు లేచే పని ఉండవు. ఆవిడ అట్లా చేసేది కాదుగా. సుపుత్రో జాయేత క్వచిత్ కుమాతాన భవతి. దుర్మార్గపు తల్లులు ఉండరు, దుర్మార్గపు సంతానం ఉంటే ఉండవు అన్నారు శంకరుడు. అట్లా నీచమైన సంతానం తల్లిదండ్రులు కూడా నిందించేవాడు ఉన్నారు. అయితే పోషించినప్పుడు తల్లిదండ్రులు అట్లా అనుకోరు పాపం. వీళ్ళు అలాగో కష్టపడి మన కష్టాలు మనకి ఎట్లా తప్పు, వీళ్ళైనా పెద్దవాళ్ళు కావాలని పోషిస్తారు. అట్లా దేహం పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత ఆటల మీద ఆసక్తి, ఆడుకుందుకు పోతే వీళ్ళకి ప్రాణగండం. ఏ బస్సు కింద పడిపోతాడో, బండి కింద పడిపోతాడో, పిల్లవాడిని ఒరే అక్కడి నుంచి కసురుకోవడం స్టార్టింగ్. నేను వెళ్ళలేనా? అది కాదురా, బడికి వెళ్లకుండా బండి కింద, నాకు తెలుసు బండి ఏంటో బడేటో, నువ్వు చెప్పక్కర్లేదు. అక్కడి నుంచి అయ్యో పిల్లలు ఇట్లా అయిపోయినాడు అఘోరిస్తూ ఉంటుంది. మూఢబుద్ధి, మూర్ఖత్వం అంటే వాడికి తెలియకపోవడం. వాడికి చదువుకున్న వాళ్ళలో కూడా మూర్ఖులు ఉంటారు. వాడు చెప్తే వినడు, వాడు తెలియదు. 2 లక్షణాలు. ఇది మూర్ఖత్వం అంటారు. ఆ మూర్ఖత్వంగా ఉండేవాడు మూఢబుద్ధి ఉంటాడు. అయితే తెలిసి కూడా పాటించిన వాడు మూఢుడు, తెలియకుండా పాటించేవాడు లుబ్ధుడు. ఇట్లా చెప్పుకొచ్చారు స్వామి. అనుభవానందం చేత పూర్ణ ప్రజ్ఞావంతుడైన కూడా లుబ్ధత్వాన్ని కలిగి ఉంటాడు. మూడు గది కాదు, వాడు తెలీదు, ఒకటి చెప్తే కూడా పాటించడు. నాయన ఇది మంచి మార్గం, నువ్వు చెప్పక్కర్లేదే. ఓహో ఇది అని తెలుసు కాదు, పోనీ అలాగని తెలుసు మంచి మార్గంలో పెడతాడా, తిన్న కూడా కుదిరిపెట్టుకోవడమే. ఆ తర్వాత మీరు చెప్తే వెళ్ళాను మనసులో అనుకున్న డిగ్నిటీ భంగం. నేను పడిపోవాలని పడిపోయినా పడిపోవాలని పడిపోతే నేను ఎవరు రక్షించేవాడు లేడు. పడిపోతున్నప్పుడు పట్టు కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తే రక్షిస్తారు. కానీ నా ఇష్టం పడిపోయాను అంటే పడిపో, అంత మూఢత్వం వాడుకుంటుంది. లాల్యతగా కృజ్ఞతాలోలత దైన్యం సర్వం బాల్యే ప్రవర్తతే. ఆటల మీద కోరిక, చాపల్యం, మూఢత్వం, నాకు కావాలనే చేస్తున్నా అంటాడు. పోనీ బలం ఏమైనా ఉందా? లేదు. బండి వస్తే పారిపోయి తప్పించుకోగలడా? లేడు. తప్పించుకోలేడు. కానీ బండి గదిలో వాళ్ళని మాత్రం చేస్తుంటాడు. ఇంట్లో పారాడుతూ నిప్పుల్ని పట్టుకుంటాడు, పాములు పట్టుకుంటాడు, తేడు చెరువుని పట్టుకుంటాడు. అది కుడితే ఏడుస్తాడు. వాడికి ఇది మంచి చెడ్డ తెలియదు. పాపం తల్లే కాక కన్నులో దీపం వేసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆ తల్లి కానీ చెప్పానే అదో వెకిలి మేళం ఎక్కడెక్కడ పడుకుని ఎక్కడెక్కడ దాకా కొంతమంది పడుకుంటారు. అదో దరిద్ర లక్షణం. ఏమిటంటే నీరసం, ఆ కాన్పుకి వచ్చిన నీరసం ఇంకే వీడికి సంవత్సరం 2 ఏళ్ళు వచ్చిన తగ్గదు. అలా పడుకో నీరసం అండి కాన్పు. ఈ పిల్లాడు కడుపును పడ్డాడు, నాకు నీరసం. అప్పటి నుంచి వాడు అంత ప్రజ్ఞావంతుడు, తల్లి ప్రాణం తీసేసి. అలా ఉంది వాడు పడుకుంటుంటే వీళ్ళు అన్ని తప్పుడు పని చేస్తుంటారు. అంతేకాకుండా వాడు అన్ని చేసినవన్నీ మొహం రాస్తాడు తీసుకొచ్చి.
అది కూడా తల్లికి అంతా అవసరపడడం, ఇంకోటి చేయడం, ఇంకో అంతా ఎక్కడ కొట్టుకుంటారు. హాయిగా వాళ్ళకేంటి బ్రహ్మానందం. అందుకే బాల్యావస్థలు ఏమీ తెలియదు. మనకు పూర్ణానుభవం స్వరూపులు అలా కనబడతారు, తమో గుణ స్వరూపులు కూడా కనబడుతూ ఉంటారు. అదంతా పోసుకుంటాడు, పోసిన నవ్వుతూ ఉంటాడు, అమ్మ అని కూడా పూస్తాడు. అప్పుడు పూయించుకుంటుంది, తర్వాత పూస్తా అంటే తంతు. ఇట్లా మూఢత్వం, లాలిత్వం, చపలత్వం అన్నీ ఉన్నాయి. రోషోరోదన రౌద్రాసు ధన్య జర్జతాసుత దశానుబంధనం బాల్యం మాలం కరుణామివ. స్తంభానికి కట్టివేయబడి ఏనుగుల ఆక్రోశిస్తాడు, కథలు లేకుండా ఏడుస్తూ ఉంటాడు. ఆ భాగ్యం ఉండొద్దండి అని కొందరు ఏడుస్తాడు. ఏమిటి భాగ్యం? ఈ పేడ పంట రాయించుకోవడం. అది అందరికీ వస్తుందా? ఏదో పుణ్యాత్ములకి. పుణ్యం కాదు, ఎవరి ప్రారంధం ప్రబలంగా ఉంటే పాపమే పాపల రూపంలో ప్రత్యక్షం అన్నారు అమ్మగారు. మన తాలూకు జన్మాంతర పాపాలే ఈ పాపల రూపం. సంతానం లేరు, వాళ్ళకి ఏ కర్మలు ప్రారంధాలు లేవన్నమాట. హాయిగా సంతానవంతులందరూ కూడా ఈ రకాల ప్రారంధాలు చేసి వాళ్ళ ఆ బొమ్మని కల్పన చేసుకుంటారు ముందే. ఏ మనం ప్రారంధం ఉందో ఆ ప్రారంధ రూపమే పిల్లలు అని చేతనం. పిల్లలందరూ ఉన్నవాళ్ళందరూ గొప్పవాడు, పిల్లలు లేనివాడు తక్కువవాడు అనుకోకండి. లేనివాడు అదృష్టవంతులు, వాళ్ళకి ఏ కర్మలు లేవు, ఏ ప్రారంధాలు లేవు. అది పట్టకుండా ఉన్న దగ్గర నుంచి వీళ్ళకి ఆనందమా, ఆహ్లాదమా? ఆ పిల్లలు పుట్టిన నుంచి వాడి కన్ను లేదండి, చెవి లేదండి, ముక్కు లేదండి, వీళ్ళు ఎడుతుండు. అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించామండి, అక్కడికి కూడా తీసుకుపోయండి, రాయవెల్లూరు కూడా వెళ్ళొచ్చామండి. అంత డబ్బు కలిపేకి చచ్చిపోయండి. ముందే పోయినా బాగుండు, ముక్కు లేడు, ముందు పోయినా బాగుండండి. ఆ 30-40 కాలిపోయకపోయాడు, అదున్నా వడ్డీకి వేసుకున్నాం. అట్లా ఉంది ఈ జీవితాల కన్నా లేకపోవడమే ఈ జీవితం అసహ్యం, అసాస్. అట్లా ఉండేటువంటి దీంట్లో ఎప్పుడు ఏడుపుట వాడికి ఆయుధం. పిల్లవాడికి ఏమిటి ఆయుధం? ఏడుపు. వాడు కట్టుకొని కట్టించినట్టు ఏడు చేస్తుంటే పెద్ద కొమ్మలు పని ఏడుస్తుంటాడు. ఏమైపోయింది బయటెళ్ళడం ఏమీ ఉండదు. ఊరికనే సిద్ధిలా కూర్చుని ఏడుస్తుంటాడు. వాడిని ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, నాకు ప్రజ్ఞావంతుడు పొంగిపోవడం. చెప్పేనే ముద్దు మాటలు. వాడికి మాటలు చేత కాకపోయినా వాళ్ళ అమ్మమ్మని అమ్మమ్మ అంటున్నాడు అంటాం. వాడేమంటూ అమ్మమ్మ అంతాడు తింటాడు అని వీళ్ళు అనేసుకుంటున్నాం. అని పొంగిపోతాడు. నా పిల్లడు బోర్లా పడ్డాడు, బొబ్బట్టు వెళ్ళి తినాలనుకుంది, చేసుకోడు. చంగగారుస్తున్నాడే, మాట్లాడదాం కావచ్చు, చక్కలేరు తిని చేసుకో. అమృతం జరారోగి నచభాజన యవ్వనే కాచితం పరికృత అంత హృదయం శైలశేషు. పిల్లవాడు చేతలు చెప్తున్నారు. యవ్వనం వచ్చేదాకా బాల్యావస్థలు అన్ని వాళ్ళకుండే ధర్మాలు వీళ్ళు చేస్తుంటారు. తల్లి తండ్రి కూడా తండ్రి వాళ్ళు అయిపోతారు. ఆ పిల్లలు పుట్టగానే ఈ పిల్లవాడు పుట్టండి మాకు ఆనందం వెళ్ళి విరిసిందండి, ఏంటి చొంగలు గడుచుకోవడం, బోర్లా పడడం. అది వచ్చి ఆ పిల్లవాడి కోసం అన్ని ముచ్చట్లు చేసుకుంటూ ఆ చేసుకున్న ఊరంతా పంచుకుంటూ వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే కదా. ఓహో మీరు ఎంత బాగా చేశారో, అంతంతా మేము మా వాడు కొంచెం చిన్న చేసి తీసుకొచ్చారు చక్కలా. అక్కడ మళ్ళీ అంత చేశారు ఎంత చేశారో వ్యాఖ్యానం ఎట్లా చేసుకుంటూ వాళ్ళు ఆనంద పొందుతుంటారు. అవి వీళ్ళు తినలేకపోయామని వీళ్ళు ఏడుస్తుంటారు. చంటి వాళ్ళు కదా, ఇక చక్కలను తాకిస్తే కొరగలరా పళ్ళే ఉండవు. అప్పట్లో వాళ్ళ పేరు చెప్పి వీడి తినడమే కానీ వాళ్ళకేం పెట్టరు. కానీ అన్నప్రాసన వద్ద ఎలా పెడతామండి? అయితే మరి ఎంత చేసుకున్నారు? మేము తినడానికి వాడి పేరు చెప్తే అట్లా తింటూ ఉంటే వాడికి చొంగగా ఆడుతూ ఏడుస్తుంటాడు. అయ్యో వీళ్ళే తినేస్తున్నాను, నాకు పెట్టలేదు. అప్పటి నుంచి వాడికి తాపత్రయం స్టార్టింగ్. తిర్యజ్ఞాతి సమారంభా సర్వే రేవరథాతిథి లోలో బాల సమాచారో మరణాదపి దుఃఖదా. బాల్యావస్థ కంటే చాలే గొప్పది. ఎందుకంటే వాడు అలా పడుకుంటాడు, కాలు చేయగలుగుతాడు, పక్షులు ఎగురుతుంటాయి. మనం ఎగురుతానడు ఆలోచన ఎగరడానికి, అసలు నడవేలేదు, ఎగరడం ఎట్లా వస్తుంది? అట్లే పిల్లలందరూ ఆడుకుంటుంటారు. వీడు చేతులు కాలు ఇట్లా కొట్టుకుని కూర్చుంటాడు. లేవనెత్తాలి ఒకటి విని. ఎవరైనా వస్తే ఆ పిల్లల దగ్గర తీసుకుపోమని చేతులు ఎత్తేస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ పిల్లలతో వీడు ఆడుకుందామని ఆసక్తి, ఆటలో తమ్మకం. ఆటలో ఆడుకునే శక్తి లేదు. ఓమని రాగం పెట్టేస్తున్నాం. ఎందుకు ఎడుతున్నావు అమ్మా అని వెళ్తారు కదా, 2 చేతులు ఎత్తేస్తారు ఎత్తుకోవడం. ఎందుకు అంటే వాళ్ళు అక్కడికి తీసుకుపోమని చూపిస్తారు. అక్కడ వాళ్ళు ఆడుకుంటూ తీరిపోయి వీడిని కూర్చోబెడితే వాళ్ళ ఆటలు వీడికి వచ్చి పడిపోతే మళ్ళీ ఏడుస్తాం. ఇదే నమ్మించి పడి లేవలేడు, కూర్చోలేడు, కదలలేడు. ఆటల మీద ఆసక్తి, చిత్త చాంచల్యం, ఇన్ని రకాల దుఃఖాలు మనం ఇవన్నీ అనుభవించాంగా. అనుభవించకుండా ఎంత వాడైపోయినామా? కనుక ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నా. ఈ దుఃఖం ఇంకా సుఖం ఎక్కడుంది? ఇదంతా ప్రతిబింబ దుఃఖాలు. ఈ చాపల్యం చేష్టలు పశుపక్షాలను అనుకరిస్తూ ఉంటాడు. పెద్దగా కూత పుస్తూ ఉంటాడు, పెద్దగా ఏడుస్తూ ఉంటాడు, అరుపులు అరుస్తూ ఉంటాడు. వీళ్ళు మప్పుతుంటారు. వీడికన్నా పెద్ద ముట్టలు అంతా చేరుతారు వాడి చుట్టూ. ఏది అను అంటే వాడే అంటుంటాడు. ఆ పక్షి కోతలు, జంతువు కోతలు, పిల్ల అరుపులు, మెక్కారుపులు వీడికి నేర్చుకున్న విద్యలన్నీ వాడికి నేర్పేస్తుంటారు. మా తమ్ముడు, మా చెల్లెలు అని లేపుతూ ఉంటే ఆ ముందు వాళ్ళు వెనక వాళ్ళు ఆడించడం, ఈ వెనక వాళ్ళు ముందు వాళ్ళు కలిసి పెద్దవాళ్ళు ఆడిస్తుంటారు. ఇట్లా జీవితం అంతా కూడా దుఃఖం ప్రారంభానికి ప్రధానమైన సోపానం అన్నారు బాల్యావస్థ.
వాళ్ళు చేస్తున్న చేష్టలు చూసి వీళ్ళు పొంగిపోతూ ఉన్నాం. ఇప్పుడు చేష్టలు చూసి ముందు చిత్రం చూసి మురిసిపోతున్నాం, వెనక చిత్రం చూడు వెరినాగమ్మ అని. రేపు అవతల అయిపోయి వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు చూడు ఇప్పుడు ఆనందంగానే ఉంది. అట్లా జీవితం అంతా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ చాపల్యం చపలత్వం మాత్రం పోదు. ప్రతిబింబగన జ్ఞానం నానా సంకల్ప పేళవం బాల్యమాలూన సంశ్లీషం మనఃకస్య సుఖావహం. అంత అజ్ఞానంతాలకు ప్రతిబింబమే బాల్యావస్థ. అజ్ఞానం అయితే అబ్బో బాల్యావస్థ చాలా గొప్పది. బాలోన్మత్త పిశాచవతు. బ్రహ్మజ్ఞానులు బాలుల్లా ఉంటారంటే ఈ చంటి వాళ్ళ పీపిసుకుని ఉంటారు, నేను కాదు. అట్లా ఉంటూ అందరినీ ఆనందపరుస్తారని కాదు. పిల్లవాడిని చూస్తే పెద్దలందరికీ ఎంత ఆనందం కలుగుతుందో అట్లా బ్రహ్మజ్ఞానులు లోకాన్నే పరవశింపజేసి ఆనందపరుస్తారు. కనుక బాలులతో సమానం. అందరిలో ఐక్యానుభవం ఉంటుంది. బాలులకి చిన్నపిల్లవాళ్ళు పడిపోతే మా చదువుకుని వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు అందరికీ వచ్చినవే. అక్కడ ఎంగిలి మంగళం, వీడి జాతి వీడి కులం మతమే ఉండదు. వాడేం తెచ్చుకుంటే కొంచెం పెట్టవా అని అడిగితే పోనీ కాకింగలు చేసి ఇవ్వనా, కాకింగ్లే మాస్టర్ ఈ కొడుకుని పెట్టి చొక్కా కింద ఆ ముక్కలు కొరుక్కోవడం, కొరుకుని వాడు పెట్టడం, అప్పుడు ఎంగిల్ లేదు హాయిగా. లేదు వాడు కాకింగ్లు డైరెక్ట్గా కలిసి తినే, అప్పుడేం తప్పలేదు. ఎప్పటి నుంచి మీరేమమ్మా అనుకోం బాబు, మీరెవరు, ఆహా తాకం ఎప్పుడు కొంచెం వయసు వచ్చి జ్ఞానం కలిగాక. అందుకు బ్రహ్మజ్ఞానుల్ని వాళ్ళని పోల్చారు. వాళ్ళకి జాతి మత కుల వర్ణ వ్యవస్థలతో సంబంధం లేదు. ఎవడొచ్చినా సరే ఆ పదార్థం కనపడతారు, తిన చాంచల్యం కదా. కాకింగులో ఇంకొక ఇంగులో లేకపోతే డైరెక్ట్ ఇంగులో చేసిస్తే తినేస్తారు. కాక దాచుకుంటూ ఉంటారు. కాయలవని పట్టుకెళ్ళని శనగపప్పు బట్టని గిన్నెలు ఆ పెద్ద పవిత్రమైన వస్తువుల్లో దాచుకోవడం. ఇంకా ఎండాకాలం వస్తువు ఉసిరికాయలు అవి పట్టుకొని సగం కొరికి నలుగురు పంచుకోవడం. ఇట్లా చేస్తున్నప్పుడు ఒక ఆనందం. అప్పుడు ఆనందంతో పాటు దుఃఖం కూడా. ఇవాళ వీడు ఉసిరికాయ తెచ్చిస్తే రేపు వాడు ఇవ్వకపోవడం తినేస్తూ ఉంటే నేను ఎన్నిస్తే వాడు ఎందుకు ఇవ్వలేదు, ఇది దుఃఖం. ఇట్లా బాల్యావస్థ తాలూకు చేపలేం చెప్పడానికి వీర్లేదు. రకరకాలుగా ఇది అజ్ఞానం తాలూకు ప్రతిబింబం అన్నారు. అన్ని అవస్థలు దాటి ఈశ్వరకరణతో ఏ అవస్థలోకి రాకుండా ఉండే పూర్ణత్వ విశేషాంశాన్ని రామచంద్ర ప్రభు చెబుతున్నాడు. అసలు తిరిగి తల్లి గర్భంలోనే పడకుండా ఉండే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. నపునరావృత్తిర్భవాంబోనిధి. సంసార చక్ర భ్రమణంలోకి రాకుండా ఈ దుఃఖాలు లేకుండా ఉండాలంటే జాగ్రత్తగా విచారణ చేయండి అని హెచ్చరిక చేస్తున్నారు స్వామి. అంతా దుఃఖం, ఎంత దుఃఖం. జాత్వా నిజాస్రా జాతాభీత్య పదే పదే యద్భవం శైశవే బుద్ధ్య కశ్యపాది హితభవేత్. మీరు కానీ నిప్పు కానీ కావుతుందని భయం లేదు. ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్గా ధైర్యం గడిపోతాడు. నాకన్నా మా పిల్లడనేమండి, వాడికి ఏం తెలియదు. వాడు అర్ధనాన్ని పడుచుకుంటాడు కరెంట్ పడను. వాడు చస్తా అని తెలిస్తే పట్టుకోవడానికి నీకు అన్ని తెలుసు కనుక నీ పిల్లడికన్నా నువ్వు మేరు. నేను పట్టుకుంటే చస్తాను మనకు తెలుసు, వాడికి తెలియదు. అట్లాంటప్పుడు వాడు బెదిరిపోయేలాగా పెద్దగా వాడు కరెంట్ షాక్ కొట్టి అడవడు. దుఃఖం అగ్ని వల్ల రాదు, నీటి వల్ల రాదు, దేని వల్ల రాదు. వాడు అని వీళ్ళ కేకలకి భయపడిపోయేవాడు అమ్మా అని ఏడుస్తాడు. నాయన పాపం తగిలింది కావచ్చు, ఏం తగలి వీళ్ళ అరుపులు అమ్మమ్మమ్మ అక్కడి నుంచి అనగానే వాడికి నిజంగా షాక్ కొట్టి పడిపోవడం. దాంతో దుఃఖం. ఎన్ని రకాల బాధలు ఈ బాధల వల్ల, ఈ దుఃఖాలతోటి కూడుకున్న దేహంలో నేనున్నాను. లీలాసు దుర్విలాలేషు దురాహాస దురాశయే పరం మోహాయ మాదత్తే బాలో బలవతాపుతం. ఆటల మీద, చిలుపు చేష్టల మీద, అల్లల మీద ఇంగితం లేకపోవడం చేతి ప్రబలమైన ఆసక్తి, చపలత్వం ఇన్ని మూట కట్టుకుని వస్తుంది బాల్యావస్థ. ఎప్పుడు ఆటలాడుకోం. బడికెళ్ళమంటే చాలు కాళ్ళు దాచి పలకెత్తిసి ఏడుస్తున్నాం. ఏం బడికెళ్ళవా అంటే ఏడిపోయి వాడికి ఆయుధం, ఇంకోట్లేదు. నువ్వు అలా వెళతావు అంటే ఇంకా గట్టిగా ఏడ్చేస్తాం. బలవంతంగా ఇంట్లో వాడు ఊరుకోరు. మునుపైతే 5 ఏళ్ళు వచ్చేదాకానే వాడికి స్వతంత్రం ఉండేది. ఇప్పుడు వాడికి అది కూడా పోయింది, భ్రష్టత్వం. 2 ఏళ్ల దగ్గర నుంచి కాన్వెంట్కి ముందే బుకింగ్. వీళ్ళు కడుపుతూ ఉండగానే కాన్వెంట్ బుక్ చేసుకుని ఆ కడుపుతో ఉన్న పిల్లలు పైకి రాగానే నర్సరీకి అప్పచెప్పి వాడికి 2 ఏళ్ళు రాగానే టింపిణీ వాటికి ముందే అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఆ కనేవాళ్ళు కూడా డిగ్రీ హోల్డర్స్ అయి ఉంటారు తల్లి తండ్రి. ఇప్పుడు కొత్త రూల్స్ అన్ని. అలాగే మేళం పెరుగుతూనే ఉంది. అట్లా అప్పచెప్పి వాళ్ళకి అన్ని కష్టాలు తెప్పించి పెడతారు. అక్కడేమీ ఆనందం వాళ్ళకి లభించదు పాపం. చిన్నతనంలో అమ్మ నాన్న ముఖం చూసుకుంటూ ఆడుకుంటూ. అయితే అక్కడ విజ్ఞానం ఎక్కువ వచ్చేస్తుందని జాయిన్ చేసేస్తున్నారు. మనం అంతా అజ్ఞానం అయిపోయినామా? ఏమో దుంపల బళ్ళలో చదువుకున్నా బాగానే ఉంది జ్ఞానం. అందరికీ ఇప్పుడు విచారణ చేసే గురుస్వరూపం ధరించగలిగింది. ఇది కూడా ఒకప్పుడు ఆ దుంపల బళ్ళను, ఆ తురకబళ్ళలోను అక్కడక్కడ చదువుకున్నవి ఈ ఘటాలని. సత్యమాస్టర్ గారిని మా ఊళ్ళో ఉండేవాడు. అంతే 90 దిక్కులు పడాలి. అలా గుంకిలు పడేసి గోడ కుర్చీలు వేయించి ఆ ఇసుకలో రాయించిన చేతులే ఇవన్నీ. అయితే ఇప్పుడు ఏం తక్కువైంది? ఏ విజ్ఞానం లోపమైంది? ఎవరికన్నా తక్కువగా ఉన్నాం? లేదండి మా పిల్లవాడిని కాన్వెంట్లో జాయిన్ చేస్తే కానీ అన్ని అశ్లీలే, అబద్ధపు మాటలే అక్కడ నేర్చుకుని. పోనీ దాంట్లో పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? సంస్కరింపబడే హృదయమైనా వస్తుందా? లేదు. వాడి పుస్తకాలన్నీ దానికి కార్టూన్ వేశారు. వేసి ఏమిటంత బరువు పుస్తకాలు పంపిస్తున్నారంటే ఆత్మ చెప్పుకొచ్చాడు.
ఇప్పటి నుంచి వీడి బరువులు మోయడం ప్రాక్టీస్ చేస్తే రేపు నిరుద్యోగ సమస్యలు వీడికి ఉద్యోగం వచ్చిన బస్సు దగ్గర మొట్టలు మోసుకుంటాడు. అట్లనే బతకొచ్చుగా అని. అదే ఆలోచన మాకు తెలిసింది కాదు. అమ్మ నాన్న మనం పెంచినప్పుడు అలా అనుకుంటే మనం పెరిగేవాళ్ళ. కనుక ఇప్పుడు వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, జ్ఞానులు. పిల్లలతో మనకి బంధం ఉంటే దుఃఖం ఉంటుందని వాళ్ళకి తెలుసు, అందువల్ల ముందే పంపించేస్తున్నారు. అలాగని పోనీ ఆ జ్ఞానంలో ఉంటున్నారా, మనకన్నా ఎక్కువ ఏడుస్తారు వెళ్ళి. మా పిల్లల్ని కొట్టారండి, ఎందుకు కొట్టారండి అని. ఇట్లా ఏడిచి వాళ్ళు ఏడవా, వాళ్ళని చూసి వీళ్ళు ఏడవా, దుఃఖం కాక ఏముంది. అంత ఫలశూన్యమైన కోరికలు పడదు. కూర్చుంటారు, ఆలోచిస్తుంటారు. కొన్ని చేష్టలు చూస్తుంటే ఇవి మనమే చేసేవా అనిపిస్తుంటుంది. బడికి తీసుకెళ్ళి అప్పచెప్పేవారు. అప్పచెప్తే మీరు రావద్దు, నేను వెళ్ళిపోతాను, పొద్దున్నే వెళ్ళిపోవడం. పిల్లవాడు బుద్ధిమంతుడు అయిపోయాడు అని పంపించేస్తే ఎక్కడో గుమ్మం దగ్గర కూర్చుని ఆటలన్నీ ఆడుకొని బడి వదిలిస్తే బడి పిల్లలతో కలిసి వచ్చాడు. 2 రోజులు చూసి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళి ఏమంటే వస్తుందంటే మా పిల్లలు రెగ్యులర్గా వస్తుందంటే మాస్టర్ గారు కవర్ పంపిస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ శ్రద్ధ ఆసక్తి ఉండేది టీచర్స్ కూడా. కాబట్టి మీ పిల్లలు రావట్లేదు, అదేంటండి 7:30 కంటే 7 గంటలకు వెళ్ళిపోతున్నాడు ఆటకి. అక్కడ వెళ్ళిపోయి ఎక్కడున్నాడని చూస్తే ఈ 10 మంది ముందర స్టెప్ మేడం ఒక దగ్గర కూర్చోవడం, ఆడుకోవడం, హాయిగా పలకలు కోరుకుంటున్నాం, పలకలు ఎగరేసుకుంటున్నాం. అది పగిలిపోతే ఆవిడ తొక్కిసేయడానికి వచ్చేప్పుడు ఇంట్లో అబద్ధాలే. ఇలా చెప్పి చేస్తుంటే వెనకాతల కనిపెట్టి ఇదా మీరు చేసే పని బడులేటప్పుడు మళ్ళీ మేడం వచ్చేస్తున్నారు అని చెప్పి పట్టుకుంటే దుఃఖం, ఏడుపు. ఈ మాట నుంచి అలా వదిలిపెట్టం, మేమే దిగబెడతాం. అమ్మ బాబాయ్ మన గుట్టు కాస్త తెలిసిపోయింది, ఇంకెలాగ మన జీవితం అని అంత జీవితం నశించిపోయినంతగా బాధ. ఇవన్నీ చాపలింతో కూడుకున్నవి, ఎన్ని కష్టాలు. అంతేకాకుండా పెద్దవాళ్ళు పెట్టే చీవాట్లు, చెప్పు దెబ్బలు నిత్యం తింటుండే మంగళహారతి. లేచిన దగ్గర నుంచి మంచం నుంచి లేస్తూనే నేను ఇవాళ బడికి వెళ్ళమే. ఏమొచ్చింది రోగం? లేవంగానే బడే గుర్తొస్తుంది. బ్రహ్మానందం భగవన్ నామస్మరణ కన్నా కూడా గొప్పది. లేవంగానే మంచమే కూర్చొని వాడు ఇంకా దప్పుటీని తీసుకోడు. ఏ నాన్న లేచావా? ఏమి ఎందుకు ఏడుస్తున్నారా అంటే నేను ఇవాళ బడికి వెళ్ళను. అదా ప్రారంభం, ఇంకా మొహమైనా కడుక్కోలేదు, కడుకున్న తర్వాత అదే పని కదా నేను వెళ్ళను అని అలా ఏడుస్తూ జీవితం అంతా చివాట్లు. ఇక్కడ పూజిస్తారే, బడికి వెళ్ళకపోతే అలాగే ఉండు బాబు, ఇంకా నలుగురికి సొమ్ములు కాదుకుంది కానీ అని తిట్టడం. ఇంకది కాకుండా చివాట్లు వేయడం. ఎంత ఉంటే మాత్రం చదవక్కర్లేదా? విద్య లేని వాడికి ఎంత వస్తుంది, వాడికి ఏం అర్థమై చావదు. వీళ్ళంతా అనుకుంటారు ఏమనుకోని. ఇంకా అలా కాదు ఇలా కాదు, మొండి మేడం కూర్చుంటే అంత 10 సార్లు 15 సార్లు చెప్పి లేస్తావా లేవా ఈ అంటే పడా అక్కడ తగిలిచి ఇకలేదు అని ఖర్చు కాదు. పడేటప్పటికల్లా పెద్ద బాకంతో నోరు పెట్టుకుని ఏడుచుకుంటూ స్నానం చేసి ఏడుచుకుంటూ ముస్తాపై ఆ పౌడర్ అది పూసిన పక్క నుంచి కరిగిపోతూ ఆ ఏడుపుతోటే బలకోట పట్టుకుని నన్నెందుకు పుట్టించావు నారాయణో అని పడిపోయాడు. అక్కడికి పోయిన తర్వాత ఇలా ఏడుస్తూ వచ్చాను, వాళ్ళేం పూజ చేస్తారంటే బెక్కుతూ ఉంటే ఇంకో 2 వేసేవాడు ఆ మాస్టర్ గారు. అంతా సరిపోయింది కనుక ఉష్ణం ఉష్ణం శీతలం అని చెప్పి ఆ దెబ్బలు ఈ దెబ్బలు తిని చచ్చినట్లు వాడు చెప్పింది రాసి ఇటు ఇంటర్వ్యూలు పడితేనే పెద్ద బెల్ల అయిపోయినట్టు పారిపోవడం. మళ్ళీ పట్టు తీసుకొచ్చేస్తున్నాడు మాస్టర్ గారు. ఇప్పుడు ఏం తలుపులు వేసేవారు ఇంటర్వ్యూలకి, ఎందుకంటే మీకు లోపల పోసుకోండి కానీ ఈ బెల్ల విని ఆ బెల్లని పారిపోతారండి. అమ్మో ఆనందం పట్టలేక అలా కొట్టి ఆ తలుపులు వేసి ఆ కరెంట్ బెల్ల కొడితే ఇక ఆనందం చెప్పలేము. ఒకళ్ళప్పుడు తొక్కిసుకుంటూ ఆ పలకలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు ఇంటికి. మళ్ళీ అక్కడేమో సుఖకరమైన వస్తువు దగ్గరికి వెళ్తామా లేదు. ఆ బళ్ళ నుంచి వచ్చేటప్పుడు మామూలు పోకూడదు, వెళ్తేప్పుడు ఏడుస్తూ వెళ్ళాం. వచ్చాడు ఓ అని ఆనందంతో అడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఏమండి ఇంత ఆనందం? ఏదైనా ఒకరోజు సెలవు వస్తే చాలు, ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు, ఇవాళ మీకు సెలవు అని వాడు చెబితే చాలు, ఇంకా వీళ్ళకి ఆనందం చెప్పడానికి వీల్లేదు. ఆ సెలవు రోజు ఏం చేస్తావు అని తప్పుడు పని లేదు. ఏ తప్పుడు పని చేసినా అదొక సుఖంగా భావిస్తారు. ఇట్లా పెద్దల చేత శివాట్లు చెప్పు దెబ్బలు తింటూ శైశవం శాసనాయ అందరి చేత శాసింపబడ్డాం, అందరికి శివాట్లు పెట్టబడ్డాం. పెద్దవాళ్ళు వస్తే మీ పిల్లవాడు చదువుకుంటున్నాడా? ఏం చదువండి, మా పిల్లవాడు ఈ పిల్లవాడు కలిసండి చెరలు దిగచ్చు మన చచ్చిపోవాల్సింది, మేము తీసుకొచ్చాం అలాగట్లా 4 ఏడు అమ్మో అప్పుడెప్పుడే ఎంత దుఃఖం. కనుకంత దుఃఖం 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 ఆనందం లేదు. ఏ దోష ఏ దురాచార దుష్క్రియ ఏ దురాదయ తే సర్వే సంస్థిత బాల్యే దుర్గత్ర ఇవ కౌశిక విశ్వామిత్ర ఒక్కసారి చెప్పు, ఇంత దుర్దశ ఏ జీవికైనా ఉంటుందా? అన్ని జీవరాశులు కూడా పుడుతుంటాయి, పందులు కుక్కలు చీమలు దోమలు. వాటికి ఏ బడి లేదు కదా, వాటి ఏ స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా, హాయిగా తింటాయి ఆనందంగా తిరుగుతాయి. ఈ జీవుడు బడికి వెళ్ళాలి, ఈ బాధ వాటికి లేదే. ఎంత హాయి నిజంగా ఆ జీవితాలే బాగున్నాయి అనిపిస్తుంటప్పుడు. కుక్కగా పుట్టిన భూమి నచ్చుకుంటూ హాయిగా తిరగచ్చు, పందిగా పుడితే హాయిగా అన్ని విధులు ప్రచారం చేయొచ్చు. ఇట్లాంటి జీవితంలో ఈ జీవితానికి ఎందుకు వచ్చాను అని ఏడుస్తుంటాట. అంతేకాదు తప్పులు చెడు పనులు మనోవ్యాధులు అప్పటి నుంచి వాడు ప్రారంభం.
చీకటి కొట్టులో ఉన్నటువంటి గుడ్ల గోబులా ములుగుతూ ఉంటాడు ఎప్పుడు ఏదో ఒకటి నస. ఏం వెళతావా వెళ్ళవా, నాకు పలకపుల్లి, ఏం వెళ్ళవా నేను పలకపుల్లి ఇచ్చాను, వాడు చాక్లెట్. ఇంకోటి వాడి కోసం కొనే డబ్బాలో పోయడం, ఆ చాక్లెట్ ఉపహారం వాడికి ఇస్తేనే, ఉపహారం పెడితే వెళ్తారు లేకపోతే వెళ్ళడం. ఎందుకు కూర్చుని పోయాడు అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, వాడి ఆయన ఒకటి ఉంది నేను ఇస్తాను వేరే వచ్చి అని. వాళ్ళ అమ్మకి తెలుసు ఆ సంగతి కనుక వాళ్ళ అమ్మ వచ్చి ఆ చాక్లెట్ పెడితే అప్పుడు ఏడుస్తూ ఉంటాడు, కానీ ఏడుపులో కొంచెం ఆనందం ఈ చాక్లెట్ ఉన్నంత వరకు. అది అయిపోగానే మళ్ళీ అగోరింపు. అట్లా వెళ్ళే పక్క వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ చేతులు లాక్కోవడం, కొంకి లక్షణం అంటాయి కదా. వాడు వీడు తన్నిసుకోవడం, కింద పడుకోవడం, పలక తీయడం, చెక్క పగిలిపోవడం. అక్కడి నుంచి ఆ పలక పట్టుకొచ్చి ఏడుస్తుంది. ఇట్లా దుఃఖభూయిష్టమైన జీవితం గుడ్లతో మూలిగినట్లుగా మురుగుతుంటాడు. ఎప్పుడూ ఏదో లోపం చూపిస్తూనే ఉంటాడు. వాడికి వెళ్ళా అంటే ఆ నొప్పి అంటాడు, ఈ నొప్పి అంటాడు, శరీర బాధలు అంటాడు, వ్యాధులు అంటాడు. ఎవరో నా ఒంట్లో బాగోలేదు, వాడు ఎందుకు బాగోలేదు, ఏం బాగోలేదు, నిజమే కావచ్చు అని పిల్లడికి బడి అంటే బెంగపట్టుకు జ్వరం వచ్చేస్తూ ఉంటుంది మాట మాటికి. ఆ జ్వరం నిజం జ్వరానికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకుపోతుంటారు. 2 రోజులు వెళ్ళకపోతే మళ్ళీ జ్వరం తగ్గుతుంది. ఇలా జర్జరిగిపోతాం. అప్పటి నుంచి ఇప్పుడే దుఃఖాలు ప్రారంభమయ్యాయి. బాల్యం రమ్యమితి వ్యర్థం బుద్ధయ కల్పయంతి ఏ తాన్మూర్ఖపుషాం బ్రహ్మాం దిగస్తోత చేత బాల్యం చాలా రమ్యం అనుకుంటాం, కానీ బాల్యావస్థ అంత మూర్ఖావస్థ మరలే ధిక్కారముగాక. బాల్యం మూఢత్వం, వాడికేం తెలియదు సరికదా, వాడు చేసే చేష్టలే బ్రహ్మానందం అనుకుంటాడు. అట్లా వాడిని చూసి కొంతకాలం మనకు ఆనందంగా ఉంటుంది, కానీ ఇంకా కొంచెం ఎదిగి బ్రహ్మానందం అనుకునే చేష్టలు వాడు చేస్తుంటే మనకు దుఃఖం కలుగుతుంది. అయ్యో పిల్లవాడు మూర్ఖుడైపోయినాడు. అట్లా దుఃఖాలన్నిటికీ నిలయంగా ఉంది కదా, నాకు దానివల్ల సుఖమేమి. మన ప్రకృతి చలం బాలించ చలంతావరం తయో సంశిష్టతో ఆత్మ ఇవాస్త కుచాపలే. చంచలమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు. చాపలయం ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీద చాడీలు చెప్తూ ఉంటాడు, ఎవరినో తగులుకి పిలుస్తుంటాడు. ఊరికనే కూర్చుని గుమ్మల్లో కూర్చుని వాడు రాసుకుంటూ ఒరే ఇట్లరా వాడు వీడి కలిసి తగు పట్టించుకోడు. పోతుంటే మీ అంతా చెప్తాను చూడండి, మేము చెప్తాను తగులు వాకిట్లో వీడిని కూర్చోబెడితేనే తగులు. ఏమిరా ఎక్కాలు చదవమని చెప్తే నువ్వేం చేసావు, తగు పెట్టుకున్నాడు. వాడు వచ్చి చూడండి అమ్మమ్మగారు మీ అబ్బాయిని కొట్టి సూరికి ఎక్కాలు చదువుకున్నట్టు కూర్చొని, మా అబ్బాయి కొట్టాడా, ఏమరా అసలు వీడిని గుమ్మను కూర్చోబెట్టాడు, పెరట్లో కూర్చోబెట్టాడు. అట్లా వీధి నుంచి పెరట్లోకి వీధిలోకి మారుస్తూ ఉంటారు మన బతుకు. ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్సే. అట్లా అయిపోయిన తర్వాత అయినా చదువుతాడా, ఎక్కాలు చదవమంటే పుస్తకం తీసి నోట్స్ రాస్తా అంటాడు. నోట్స్ రాస్తున్నా ఎందుకు, రాత్రిపూట లెక్కలు రాసుకుంటాడు ఎవరైనా అంటే ఇప్పుడు చదువుకోవాలా, రేపు హోంవర్క్ ఉందంటే బుకాయించడం మొదలు పెడతాడు. ఇంకా వీడి ప్రజ్ఞ ప్రాభవం పెరిగింది, ఇంకా తల్లిదండ్రులు చెప్పడమే. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత చదువులోకి వచ్చాక లేనిపోని పుస్తకాల పేర్లు, నేను కొనుక్కోవాలి డబ్బులు అవసరం, ఏం పుస్తకం కొంటావు, తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే పర్వాలేదు, యాడ్ వరకు కొనాలి. యాడ్ వరకు పుస్తకమా, అవునా నాంటల్ మాకు నాన్ డీటెయిలా, అదేమిట్రా అంటే అంతే నాన్ డీటెయిల్, నువ్వు అడగకూడదు. అదే డీటెయిల్స్ ఏమి అడగకుండా ఉండవు నా అంటే నీకు చెప్పాలి వేరే అంటే మాకు యాడ్ వరకు యాటిట్యూడ్ కొనాలి, ఇంకోటి కొనాలి. ఇంకోటి నీ ప్రోనాలు మండిపోని పుస్తకాల పేర్లు ఉన్నాయమ్మా, నీకు తెలీదు, నువ్వు చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు తీసుకుని మాట్లాడదు. అయితే నిజమే, ఇప్పుడు వాళ్ళు అలాగే మీరు వాళ్ళేరు. ఆహా యాటిట్యూడ్ బాబు నేనే కొంటున్నా పదంతా. అలాగా ఏవో పేర్లు పెట్టి ఆ డబ్బులు తీసుకుని చిల్లర తిండి తింటూ ఉంటాం. అది బాల్యావస్థలో. తింటూనే కాదు 10 మందికి ఇప్పిస్తున్నాం. వీడంతా ప్రజ్ఞావంతుల, వీడికో 10 మంది పార్టీ. వీళ్ళందరితోటి కూడా ఉన్నంతసేపు ఆనందపడుతుంటాడు, తర్వాత దుఃఖపడుతుంటాడు. వాళ్ళపై మళ్ళీ డబ్బులు తెచ్చేవాని మన్నాడు అడుగుతూ ఉంటారు. మరి 2 రోజులు పోయిన మా అమ్మకి ఇంకోటి, మా నాన్నకి ఇంకోటి చెప్పి తీసుకొస్తాను. అట్లా సినిమాలకి, షికారులకి, విహారాలకి అన్నిటితో డబ్బు తెచ్చుకోవాలంటే ఇట్లా అబద్ధాలు ఆడడం కూడా బాల్యావస్థలో చపలత్వం చేత చేస్తూ ఉంటాడు. శైశవంచ మనస్సేవ సర్వేష్వేష కీర్తిషు దాతరా విలక్షేతం సతతం భంగురస్థితి. అన్ని వేళ అన్ని కార్యాలు చంచలంగా చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక పని చెప్తే ఆ పనికి ఏదో లంచం ఇస్తే కానీ చేయడు, అదో లక్షణం. సరే కాస్త బజార్కి వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చుకోవట్ని కాదు, ఈ 10 పైసలు మిగులుతా తీసుకో రైట్ మని పెద్ద ముందు సైకిల్ వీళ్ళకి దిగిపోతే వెళ్ళిపోతాడు. పెద్దగా అరుచుకుంటూ పెద్ద శబ్దం చేసుకుంటూ ఎక్కడ పడిపోతారో తెలియదు, ఓమని పెద్ద మోటార్ సైకిల్ ఎక్కడ వెళ్ళిపోతారు, అది కూడా తెచ్చేస్తాడు. మళ్ళీ ఇంకొడతాం లంచం. ఇలాగ లంచాలతో జీవితం అంతా పెంచుకుంటూ వస్తాడు బాల్యావస్థలో. అయితే ఆ వస్తువులు మనకే పనికొస్తాయనేది వాడికి తెలియదు. ప్రతి క్షణం కూడా మన పిల్లవాడే తిన్నాడు లేని లంచం అప్పుతారు. అది పెరిగి పెరిగి పెద్ద అయ్యాక కూడా లంచాలుగానే ఉండిపోతుంది. ఆ లంచం మొదటి నుంచి మరగడి ఇప్పుడు లంచం లేక ఏడుస్తాడు. ఎవరో పెద్ద ఆశ పట్టుకుంటాడు పూస్ట్. అప్పుడు దాకా మన లంచం అంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సర్వాణి దుఃఖభూతాని సర్వదోష దురాదయ బాలవోమో పుంజీతి శ్రీమంత వ్యోమానవ. ధనికులు ఆశ్రయించుకుని ఇతర జనులంతా జీవించినట్లుగా అన్ని దుఃఖాలు, అన్ని దోషాలు, అన్ని పీడలు, అన్ని బాధలు బాలుని ఆశ్రయించి బతుకుతూ ఉంటాడు. ఏమిటో పిల్లవాడు పిల్లలు అయిపోతున్నాడు అండి రోజు రోజుకంటే. బాలగ్రహ పట్టింది,
అని గ్రహపీడ నివారణార్థం ఎవరో వచ్చి ద్రవ్యాన్ని గుంజుకుంటారు. వీడి వల్లే వాళ్ళు పోషింపబడుతుంటారు. ఏమంటే పిల్లవాడికి అనారోగ్యం ఎప్పుడు కూడా 2 రోజులు బాగుంటే 3 రోజులు బాగుంటుంది అంటే డాక్టర్లు వైద్యులు వాళ్ళంతా వచ్చి డబ్బు తీసుకెళ్తూ ఉంటారు. అందరికీ కూడా వీడి జీవాన్ని ఇస్తూ ఉంటాడు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకోండి, వాడు బతకాలంటే అలాగా. చిల్డ్రన్స్ అందరూ ఆరోగ్యవంతంగా ఉంటే వాడు బతకొద్దు అని చేతను ఇక్కడ వాళ్ళు లేరు కదా. సరే అంచేత వాళ్ళ తప్పే ఉంది. పాపం తీసుకెళ్తే ఏదో మందులు రాయాలి కాక మనకు ఏదైనా రోగం వస్తే రోగాన్ని చూసి కరెక్ట్ డెసిషన్ తీసుకునేవాడు. ఇప్పుడు అలా కాదు, ఏ మందు ఏమైనా పని చేస్తున్నామని టావు మీద రాసేయడం. టావులో ఏ మందు పని చేసినా డాక్టర్ గారి మహిమే. ఆ టావు మందులు వాడటం, వీడి లోపల చచ్చారు గుట్టుకుని. ఏ మందు, ఒక టాబ్లెట్, ఒక ఇంజక్షనా, అన్ని రకరకాలు. అవన్నీ కూడా మన పాప రూపాలు. మైసిన్, క్లోరోమైసిన్, స్టెప్టోమైసిన్, మైసిన్ నా పాపమే క్యాప్సూల్ రూపం. అది మనం మింగితే దోషం కాకే ఉంది. ఇలాగ మింగి ఎప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతాం. ఇది స్థితి. నవంతి నవం ప్రీతికరం నశిస్నో ప్రత్యాహాతి ప్రాప్నోతి తదౌ సాయాతి విష వైషమ్యమూర్ఛన. కొత్త వస్తువులు కావాలని కోరుకుంటాడు, లేకపోతే వెలకలు పడిపోతుంటాడు. వాడికి బజార్ను కూడా అక్కర్లేదు, వాడికి ఏం సిగ్గులేదు, లొద్దలేదు. మార్కెట్లో తీసుకెళ్తే వీళ్ళకి అవమానం. వాడు బాగా డెకరేట్ చేసి తీసుకెళ్ళడం. మా బాబండి అని వాడు బొమ్మ అమ్మ అంటాడు. అనగానే లేదండి అయ్యో ఇది 120 రూపాయలు డ్రెస్ అండి, నీ పని పద అని లావదీయడం. నువ్వు కొరుక్కో చావు. వాడు లేవడం. బలవంతంగా లావదీస్తే మళ్ళీ ఏడుస్తూ పడిపోతుంటాడు. రోగంతో కళ్ళంతా రద్దుకుంటాడు, కళ్ళంతా ఎరుపైపోతాయి. దుఃఖం ఊరికే వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకో దుఃఖం, కారణం లేని దుఃఖం. మళ్ళీ అంతా వాడు ఏడుస్తుంటా చూడలేక ఆ బొమ్మ కొనిస్తే వెంటనే నవరసాలని చిలికిస్తాట. చిన్నతనంలో వాడికి అన్ని రసాల్లోనూ కూడా పూర్ణ ప్రజ్ఞ ఉంది. ఏడుపు, ఆనందం, ఉల్లాసం, ఆహ్లాదం అన్నీ కలుగుతాయి. ఇట్లా రకరకాలైన రకరకాలైన రసాలతోటి ఈ జీవితం అంతా కూడా వ్యాపృతంగా తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కుక్కలాగా మంచి స్థలం చెడ్డ స్థలం లేకుండా తిరుగుతూ ఉంటాడు. వాడికి ఇక్కడికి వెళ్ళకూడదు లేదు. ఇవాళ సెలవు వచ్చిందంటే చాలా ఎక్కే గుమ్మం దిగే గుమ్మ అందరి గుమ్మాల్లో మాట్లాడుతుండమే. వాడి కాట్ల మీద ఆసక్తి ఉంటుంది. ఇలాంటి జీవితం నాకు అక్కర్లేదు. భయాహార పరందీనం దృష్ట్వా విలాసిచ లాభబుద్ధి వపుర్తేషు బాల్యం దుఃఖాయ కేవలం. భయం, ఆహార వాంఛ, దీనత్వం, దృష్టత్వం అన్నీ కూడా బాల్యావస్థలో ఉంటాయి. దీనివల్ల సుఖమే. అంతేకాదు బలహీనుడైపోతాడు పాపం. కోరికలు అయితే కొండల మీదకి వెళ్ళి ఉంటాయి, తీర్చుకుందుకు వాడికి శక్తి లేదు. అంచేతను వాళ్ళని వెళ్ళి ఆశ్రయిస్తాడు. ఆశ్రయించిన వాళ్ళు తెలుసకపోతే ఏడుస్తుంటాడు. బాలో బలవతాస్వేన మనోరథ విలాసిన మనస తప్యతే నిత్యం గ్రీష్మేణేవ వనస్థలీ. ఎండిపోయిన భూమిలో మొక్క వచ్చి మళ్ళీ చచ్చిపోయినట్టు వీడి జీవితం అంతా కోరికలు పుడుతూ వస్తున్నాం. ఆ కోరికలు తీర్చేవాళ్ళు లేరు. మరుభూమిలో జలంలా ఉంటుంది వాడి మనసులో కోరికలన్నీ, అవి పూర్తిగా తీరవు. విద్యా గృహగతో బాలో పరామేతిక దర్ధనం ఆలానైవ నాగేంద్రో విషవైషమ్య భీషణ. కరిగిపోయిన బాలుడు పాపం కట్టుని ఏనుగులాగా బాధపడుతూ చదువుకుంటూ ఉంటాడు. ఆ చదువులో కూడా వాడికి ఇంత ఇంగితం కానీ ఈ విచారణ చదువులో కాసైతే నాకు ఈ ఉద్యోగం దుఃఖమే ప్రధాన రసంగా ఉంటుంది బాల్యావస్థలో. ఆ చదువుకుంటున్నప్పుడు కూడా ఎంతో కష్టం మీ తల్లిదండ్రులు పెట్టితోటి చదువుకున్నట్టి ఆ చదువు చెప్పిస్తారు. చదువుకున్న తర్వాత నుంచి పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ బాల్యావస్థ దాటి కొంచెం వయసు రాగానే ఈ చదువుల వల్ల ఫలితం ఏమీ ఆలోచించుకుంటూ ఉంటాడు. అట్లా దుఃఖభూయిష్టమైన జీవితం గడుపుతాడు. అంతేకాదు ప్రపంచంలో ఉండే కోరికలన్నీ వాడి మనసులోనే ఉంటాడు. నాన్న నువ్వేం చదువుతావు అని అడగడం. ఎంబీబీఎస్కి వెళ్ళడు వాడు. ఏ టికెట్ కలెక్టర్ పోస్ట్ వస్తుంది చెప్పడం. వీళ్ళ ఊరికే పంగుపడు. మా అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతాను. చదివించే శక్తి వీళ్ళకలేదు, చదివి ఓపిక వాడికి లేదు. అయినా సరే వాడి చిన్నప్పటి నుంచి చూడండి వాడు ఎలా అంటాడు. నువ్వేం చదువుతానా? ఇంజనీర్. వాడి పేరు నేర్చుకుంటారు. నలుగురు మనం అనుకుంటూ ఉంటే నేర్చుకుంటారు ఇంజనీర్. అబ్బో మా వాడు ఇంజనీర్, వాడు ఇంజనీర్, నేను కలెక్టర్. ఇంకా అనుకోకని అట్లా అనేసుకుని వీళ్ళు పొంగిపోతుండమే. కానీ వాళ్ళు ఆ పోస్టులకు వెళదాం అనుకున్న భావన కూడా అప్పుడు ఉండదు. చిన్నప్పుడు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అని అన్ని పదార్థాలు పెట్టి ఆ పదార్థాలను పెట్టి ఏది తాగితే అది వీడికి వచ్చేస్తుంది. కొంతమంది మొట్టమొదటి మధుర పదార్థాలు తాగుతారు రామస్వామి. ఎందుకు అంటే అది తాగేటప్పటికి వీడికి విద్య రాదని. కానీ అది తాగిన వాళ్ళు కూడా పూర్ణ ప్రజ్ఞావంతులు అంటారు. తర్వాత పసితనంలో ఆడపిల్లకి కాటికి పెట్టి మగపిల్లకి పెట్టరు. ఎందుకు అంటే మగపిల్లకి పెడితే పిరిగితనం వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఇప్పుడు కలెక్టర్ హోదాలో వచ్చేంతనే అదరగొట్టేస్తున్నారు. కాటికి పెట్టిన వాడు వాళ్ళే. కాటికి లేకుండా మహాధైర్యవంతులు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దడుస్తూనే అన్ని చేసి ఉద్యోగాలు ఇంట్లో పోట్లని విడవేపుడు అటు నుంచి రివర్స్. అట్లా అన్ని దుఃఖాలే. వాళ్ళేదో ప్రజ్ఞావంతులు అనుకుంటే ఆ ప్రజ్ఞ వీళ్ళకి కనబడదు. తల్లిదండ్రులు ఎంతో ఊహిస్తూ ఉంటారు వెళ్ళబట్టుని.
వాళ్ళ ఊహలకు సరిపోయినట్టు వీళ్ళు కబుర్లు చెప్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ ఊహ కాదు, వీళ్ళ మాటలు కావు, రెండు వేరైపోతాయి. ప్రపంచం అంతా దుఃఖపు ఇష్టంగా కనబడుతుంది. అట్లా ఉండే శైశవం నాకు అక్కర్లేదు. శైశవంలో తల్లిదండ్రులు నాకు కావాలనిపించింది, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా నాకు అక్కర్లేదు అనిపిస్తున్నది. తల్లి కానీ తండ్రి కానీ పరిస్థితులు కానీ ఎవరైనా వచ్చారంటే చాలా దుఃఖం. పిల్లవాడిని చూస్తుంటే ఇప్పుడు కొత్తగా మనకు అన్ని ఆ లక్షణాలు కనబడుతున్నాయి. ఇంటికి పోతే మా పిల్లవాడు ఉన్నాడు, బడికి పంపించాడు, పెద్దగా అందరూ చచ్చిపోయినట్టు ఏడిచిపోతాడు. అటు నుంచి వచ్చేటప్పుడు ఏడిపోయి ఎవరైనా మన వాళ్ళు కనబడితే పరిచయం మొహాలు అన్నాం. ఎందుకంటే ఎత్తుకు తీసుకెళ్ళిపోమని, వాళ్ళకి ఇంకో సమానం నన్ను ఎందుకు తీసుకొచ్చారు, స్కూల్లోకి దింపారు తీసుకెళ్ళిపోమని. అట్లా ఆయుధం వాళ్ళకి రాగం తప్పిస్తే మరవట్లేదు. ఇట్లా దుఃఖపు ఇష్టమైంది, జుగుప్సాకరమైంది, వివిధ దోషాలతో కూడుకున్నది, అవివేకానికి మూల కందం. అక్కడ ఏ ఆలోచన లేదు. అయ్యో నేను పెద్దవాడిని అవుతానేమో అని లేదు. ఆ చిన్నతనంలో ఉండే లీలలతోటి ఆటలతోటి ఆసక్తితోటి అక్కడే ఉందా అనుకుంటాడు. కానీ తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినడు. వాడితో సమానమైన వాడు ఉద్యోగం దొరికితే వాళ్ళతో ఆడుకుంటూ గెంతుకుంటూ తుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు కష్టం కూడా తెలియట్లే వాడికి. తండ్రి ఎంత కష్టపడి సంపాదిస్తున్నాడు, తల్లి కూలినాలు చేసి సంపాదిస్తున్నదని కూడా వాడికి తెలియదు. ఎట్లా తెస్తున్నారు, పెడుతున్నారు, తింటున్నామని పెడుతున్నాం. ఏ భావన లేకుండా అందుకు బ్రహ్మవేత్తలతో పోర్చారు కొన్ని లక్షణాలు. అభావో విరక్త, ఏ భావం లేడ. వీడు పోషిస్తున్నారు, మన కోసం ఎంత కష్టపడుతున్నారు అన్న ఆలోచన లేదు. ఏ వస్తువైనా సరే దొరకని వస్తువు కూడా కోరుకుంటాడు. నాయనా మేము తేగలమా తే, అదేంటో అలా అంటావు, ఎవరో పెద్ద కోటీశ్వరులు కొనుక్కున్నారు, నేను కూడా కారులో తిరుగుతాను, అదేంటి కారు అలా వస్తుంది, నీకు మామూలు సైకిలే కొనలకు మేము ఏడుస్తుంటే కారు ఎక్కడ తెమ్మన్నావు అంటే తేవాల్సింది. అంతేకాదు ఇంకా చెప్పుకొచ్చారు మహానుభావుడు, తన అనుభవాలు కూడా ఎక్కడ లేకపోలేదు. సంస్కృతో భువనం భక్తు ఇందు మదాతుమంబరాత్ పాంచతే ఏన మూర్ఖేన తత సుఖాయ కథం భవేత్. రామచంద్ర ప్రభు బాల్యావస్థలో తను పొందిన అనుభవాన్ని కూడా ఇక్కడ చెప్పారు. పాయసాన్ని అమ్మ తీసుకొచ్చి కౌసల్య చేత్తో పట్టుకుని రామా అని ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తుంటే తినలేట. తినకపోతే ఏమిరా రామా ఎందుకు తినట్లేదు, నీకు తినను కారణం చెప్పు. ఆకాశంలో చందమామ తీసుకురా తింటాను. ఆకాశంలో చందమామ ఎలా వస్తాడు చెప్పు, వస్తున్నారు తన అనుభవమే. భక్తు ఇందు మదాహుదాం, అంబరం మీద ఉండే చందమామ కిందకి దిగి వస్తేనే తింటాను, లేకపోతే తినను అంటే కౌసల్య పాపం ఆలోచించింది ఎలా వస్తుంది. ఊరికే కింద పెట్టి ఏడుస్తున్నాడు. ఈ లోపని కైకకి అపారమైన ముద్దు. అయితే అట్లా శాసనం చేసింది, కానీ కైక చేతిలోనే రామచంద్ర ప్రభు పెరిగారు. పినతల్లి అయినా కనతల్లి కన్నా కూడా ఎంతో ముద్దుగా పెంచుకున్నాం. అట్లా రాముని ఎత్తుకుని రామా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే చందమామ కావాలని. ఆమె కేకే రాజు పుత్రి, అపారమైన తెలివితేటలు. వాళ్ళ అమ్మలాగే ఆవిడకి కూడా. వాళ్ళ నాన్నగారు కేకే రాజు అయితే వాళ్ళ అమ్మ మహాప్రజ్ఞావంతురాలు. ఈ నాన్నగారికి అన్ని జంతువుల భాషలు తెలుసు. ఈ కేకే రాజుకి తెలుసుండి అన్ని జంతువుల భాషలు విని ఆనందపడుతుంటే ఒకప్పుడు చీమలు రెండు మాట్లాడుకుంటున్నాయి. వాటి సంపర్కంతో మాట్లాడుకున్నప్పుడు అది కూడా విని కొంచెం నవ్వేరు. నవ్వితే ఉంది ప్రజ్ఞావతి పక్కనే ఉంది. ఎందుకు నవ్వారు, నేను చూసి నేను నవ్వలేదు. అయితే అదేంటి చెప్పు, అలా చెప్తే నా తలకాయ పగిలిపోతుంది, నువ్వు సత్యం చచ్చి చెప్పాను. అంత ప్రజ్ఞావంతురాడు అమ్మగారు. అయితే దాని అర్థం చెప్పాడు, తలపైకి చచ్చిపోయాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చేతిలోనే. అలాగే ఈమె కూడా ఆమె సంతానమే కనుక అట్లా అఘోరింపు లక్షణాలు ఎవరికి కూడా వచ్చాయి. ఈ రామచంద్ర ప్రభువుని ఎత్తుకుని చక్కగా ముద్దు పెట్టుకుని నీకేం కావాలి రామా, చందమామ కావాలి. దానికేం భాగ్యం, ఇప్పుడే తెప్పిస్తాను. తెలివితేటలు అమ్మవి నాన్నవి కలిసి వచ్చాయి కదా అని చేతను వచ్చే మందర ఒక అద్దం తీసుకురా. అద్దం తీసుకొచ్చి చెట్టు కింద పెట్టి చందమామ అద్దంలో చూపించి నాన్న రామా ఇదిగో నీకోసం చంద్రుడు దిగిపోయాడు అనగానే శుభ్రంగా పాయసం తినేసేట్టు రాముడు. ఆ తర్వాత తనకు గుర్తొచ్చినప్పుడల్లా అనుకునేవాడు నేను కూడా ఎల్లరి చేష్టలు చేసేను అని. ఇప్పుడు ఇస్లాంతుల దగ్గర చెప్తున్నారు ఈ మాటలు. వాంఛదేయన ముఖ్యేన కథం సుఖాయ కథం భవేత్. నేను కూడా అంత మూర్ఖుడిలాగా చంద్రుడు వస్తే కానీ తిన్నా. ఈ బాల్యావస్థ అంత దుఃఖం ఎవరికైనా ఉంటుందా, కనుక ఇంత దుఃఖంతో ఉండే ఈ బాల్యావస్థ నాకు అవసరం లేదని చెప్పి బాల్యావస్థలో ఉండేటువంటి జుగుప్సాకరమైన పనులన్నీ వ్యక్తం చేశారు. స్వామి ఇట్లాంటి అవస్థలన్నీ మారి మీ అనుగ్రహం చేత ఈ వయసుకు వచ్చాను కానీ దేహేంద్రియాలు ఎందుకు కైంకర్యమాలో కూడా విచారణ చేసే స్థితి నాకు లేదు, మీరు చెప్పండి అని వశిష్ఠాదులందరికీ నమస్కారం చేశారు. సాయంత్రం అయిపోయింది, సంధ్యావందనానికి వాళ్ళందరూ లేచిపోయినారు. మరలా మర్నాడు సభాప్రవేశం చేసినప్పుడు ఏం చెప్పుకుంటారో అది రేపు చెప్పుకుందాం. మీ కార్యక్రమాలకు మీరు కూడా వెళ్ళవచ్చు. రేపు యవనంతాలకు ప్రభావం ఏంటో చెప్తారు, అది విచారణ చేసుకుందాం. ఓం తత్సత్ బ్రహ్మ. సద్గురుదేవ నమో నమో, సాధు జనావన నమో నమో, నిర్గుణ రూప నమో నమో, నిర్మల హృదయ నమో నమో, సద్గురుదేవ నమో నమో,
సాధు జనావన నమో నమో ఆనంద రూప నమో నమో ఆపో జ్యోతి నమో నమో ఆశ్రిత వత్సల నమో నమో ఆశ్రిత వత్సల నమో నమో అణిమాది గుణ నమో నమో సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో పరమ పవిత్రాయ నమో నమో పరమార్థ కోశాయ నమో నమో పరమశాంత రూపాయ నమో నమో పరమశాంత రూపాయ నమో నమో పాపహరణాయ నమో నమో సద్గురుదేవ నమో నమో సాధు జనావన నమో నమో జై గోపాల కృష్ణ భగవాన్ की ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांति। दत्तं भजे गुरु दत्तं भजे अत्रियनसूय पुत्र दत्तं भजे गुरु दत्तं भजे